హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్. ఈరోజు నేను ఒక డిఐవై కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్ని మనం కుందంతో ఇట్లా ఈజీగా మనం ఇంట్లోనే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది డిజైన్ చేసుకోవడానికి మనకి ఆల్మోస్ట్ ఈ కుందన్స్ తప్ప అన్నీ ఇంట్లో దొరికేవే ఉంటాయి. అండ్ ఇది చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇది ఏదైనా శారీకి కానీ లేకపోతే డ్రెస్కి కానీ వచ్చిన అట్టపెట్టే మనం బేస్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. అండ్ ఆ బేస్ని కలర్ చేసుకోవడానికి వాటర్ కలర్స్ నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ కుందన్స్ అంటించుకోవడానికి ఒక ఫెవికాల్, కుందన్స్, రబ్బర్ బ్యాండ్, అండ్ ఆ బేస్ని రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసుకోవడానికి ఒక సూది దారం. వీటితో మనం కుందన్ రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము కుందన్ రబ్బర్ బ్యాండ్కి బేస్ చేసుకోవడానికి అట్టపెట్టెలో ఒక చిన్న పార్ట్ తీసుకొని మనకి కావాల్సిన షేప్ అండ్ సైజులో 2 పీసెస్ కట్ చేసుకోవాలి. నేను 1 రూపీ కాయిన్ తీసుకుని ఆ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 పీసెస్ని ఒకదానికొకటి ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్స్ ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు బేస్కి MDF బోర్డ్స్ యూస్ చేస్తారు. MDF బోర్డ్స్ మనకి ఆన్లైన్లో కానీ లేదా క్రాఫ్ట్ స్టోర్లో కానీ దొరికేస్తాయి. ఇప్పుడు మనం కంప్లీట్ బేస్కి బ్లాక్ కలర్ వేసుకోవాలి. వాటర్ కలర్ వేసుకున్నా సరిపోతుంది. ఒక సైడ్ డ్రై అయ్యాక ఇంకో సైడ్ వేసుకొని కొంతసేపు అట్లాగా డ్రై చేయండి. కలర్ కంప్లీట్గా డ్రై అయ్యాక ఇప్పుడు ఆ బేస్ని మనం రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేయడం కోసం బేస్కి హోల్స్ పెడుతున్నాను. నేనైతే మామూలుగా బుక్స్ కుట్టే సూది ఉంటుంది కదా, ఆ సూది పెట్టి హోల్స్ చేసుకుంటున్నాను. MDF బోర్డ్స్తో చేసే వాళ్ళైతే హోల్ పంచర్ అని చెప్పి ఒక పంచింగ్ మెషిన్ టైప్ దొరుకుతుంది, దాన్ని యూస్ చేస్తారు. మనం నార్మల్ కార్డ్బోర్డ్తో కాబట్టి సూదితో పెట్టుకున్నా సరిపోతుంది. మనం నార్మల్గా షర్ట్కి బటన్ని ఎలా కుడతామో రబ్బర్ బ్యాండ్కి ఈ బేస్ని సూది దారంతో అట్లా కుట్టుకోవాలి. ఫస్ట్ హోల్లో నుండి సూదిని పైకి తీసుకొచ్చి సెకండ్ హోల్లో నుండి కిందకి దింపాలి. అగైన్ మళ్ళీ ఫస్ట్ హోల్లో నుండి తీసుకొచ్చి సెకండ్ హోల్లో నుండి కిందకి తీసుకెళ్ళాలి. అలా 3-4 స్టిచెస్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకోవడమే. MDF బోర్డ్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని బేస్ మీద అప్లై చేసుకొని కుందన్స్ అంటించుకోవాలి. నేను చేసిన మోడల్కి ఫస్ట్ అవుటర్ లైన్ అంటించుకోవాలి కుందన్స్. ఫెవికాల్కి బదులు B6000 అని ఒక గ్లూ దొరుకుతుంది. అది కూడా ఆన్లైన్లో కానీ లేదంటే క్రాఫ్ట్ స్టోర్లో కానీ దొరుకుతుంది. ఆ గ్లూ ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకి ప్రొఫెషనల్గా MDF బోర్డ్తో చేసేదానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే MDF బోర్డ్తో చేసేది మనం ఎట్లయినా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు. బట్ ఇది మనం కార్డ్బోర్డ్తో చేస్తున్నాం కాబట్టి వాటర్ తగిలితే బోర్డ్ నానిపోయి పాడైపోతుంది కాబట్టి కొంచెం వాటర్ తగలకుండా కేర్ తీసుకుంటే సరిపోతుంది. డ్యూరబిలిటీ చాలా రోజులు వస్తుంది. సేమ్ అది ఎట్లా యూస్ చేస్తామో దీన్ని అట్లనే రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. బట్ ఓన్లీ కేర్ ఏంటంటే వాటర్ పడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ కుందన్స్ అంటించడం కంప్లీట్ అయ్యాక అది కొంచెంసేపు పక్కన పెట్టేసేయండి. సో దట్ మనకి డ్రై అయిపోయి నెక్స్ట్ లేయర్ అంటించేటప్పుడు ఈ లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ లేయర్ కుందన్స్ అంటించుకోవడానికి ఫెవికాల్ తీసుకొని మనము కుందన్స్ని ఫస్ట్ లేయర్ నార్మల్గా పెట్టేసాము. సెకండ్ లేయర్ ఎట్లా అంటే సగం బేస్ మీద సగం కుందన్ మీద వచ్చేటట్టు కొంచెం స్లాంటింగ్గా పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకి 3D ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫెవికాల్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది గమ్ డ్రై అయ్యే కొద్దీ ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. సెకండ్ లేయర్ కుందన్స్ పెట్టడం అయిపోయాక ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. థర్డ్ లేయర్ కూడా సేమ్ సెకండ్ లేయర్ ఎట్లా పెట్టామో అట్లానే స్లాంటింగ్గా పెట్టాలి. నేను తీసుకున్న బేస్ సైజ్కి 3 లేయర్స్ వచ్చిన తర్వాత లోపల ఒక స్టోన్ వస్తుంది. అదే బేస్ సైజ్ ఇంకొంచెం పెద్దది తీసుకుంటే ఇంకా మనకి లేయర్స్ ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, ఫ్లవర్ పెద్దగా కనిపిస్తుంది. థర్డ్ లేయర్ కూడా పెట్టడం అయిపోయాక మళ్ళీ ఒక 5 మినిట్స్ డ్రై చేసేసి మధ్యలో ఒక స్టోన్ పెట్టేయడమే, మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇది మనం ఏ షేప్ ఆఫ్ కుందన్స్తో అయినా చేసుకోవచ్చు అండ్ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే గ్లాస్ కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతాయి అని చెప్పి నేను వాటితో చేశాను. ఈ గోల్డ్ కలర్ కుందన్స్ దానికి నేను డ్రాప్ షేప్ కుందన్స్ చూస్ చేశాను. మిగతా అంతా సేమ్ ప్రాసెస్. అండ్ సెంటర్లో చిన్న కుందన్ పెట్టుకున్నాను.
అండ్ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయడానికి ముందు 1 డే మొత్తం కంప్లీట్ డ్రై అవ్వనివ్వండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.